మాట్లాడే దేవా నీకు వందనాలు. ఈ ఉదయ కాలాన్నే మాకు అవసరమైన మాటలు మీరు మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. నీ వాక్కులో ఉన్న శక్తిని మేము అనుభవించినట్లుగా, నీ వాక్కులో ఉన్న మాధుర్యాన్ని మేము తెలుసుకున్నట్లుగా, మాతో మీరు మాట్లాడండి. నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడి, మా హృదయములను ధైర్యముతో, మా హృదయములను భరోసాతో, మా హృదయములను నిబ్బరముతో, హెచ్చరికతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. వాస్తవముగా 31వ తారీఖు మనకి హాఫ్ నైట్ ప్రార్థన జరగాలి. కానీ 31వ తారీఖు నాకు చర్చ్‌లో ఆల్ నైట్ ప్రార్థన ఉన్న కారణంగా 30వ తారీఖు పెట్టుకుందామని అనుకున్నాం. అలా అనుకోనే నేను ఆల్మోస్ట్ 30 ఏం పెట్టుకోకూడదు అన్నట్లు అనుకున్నాను. కానీ తప్పని పరిస్థితిలో ఒక ఒక పబ్లిక్ మీటింగ్‌లో దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళాల్సొస్తుంది. వారికి మొదట్లో రానని చెప్పాను. కానీ వారు తర్వాత బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందువలన ఈరోజు రాత్రి ఆ మీటింగ్‌లో దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళడాన్ని బట్టి, ఈరోజు రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన లేదు. రేపు 31 కాబట్టి చర్చ్‌లో ఆల్ నైట్ ఉంది లేదు. 1 కూడా నాకు నైట్ ప్రేయర్ ఉంది. ప్రభువు చిత్తమైతే ఫిబ్రవరి మొదటి వారములోనే అవకాశాన్ని బట్టి వరుసగా మీటింగ్స్ ఉన్నాయి. ఖాళీ దొరికిన రోజుని నేను చూచి మీకు తెలియచేస్తాను. ఏదేమైనా ఈ 4, 5 రోజులు అటు ఇటుగా మనం హాఫ్ నైట్ ప్రార్థన ఏర్పాటు చేసుకుందాం. హాఫ్ నైట్ ప్రార్థన చాలా అవసరం. ఎందుకంటే హాఫ్ నైట్ ప్రార్థనే చాలా గొప్ప కార్యాలు జరగటానికి కారణమవుతుంది హాఫ్ నైట్ ప్రార్థనలో. అందువలన దయచేసి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీక్‌లో హాఫ్ నైట్ ప్రార్థన జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీరందరూ బాగున్నారా? ఒక 2 రోజులు మీ మధ్యలోకి రాకపోతే నాకు ఏదో కోల్పోయినట్లుంటది. కారణం ఏంటంటే నేను ఎక్కువ దూర ప్రాంతాలు వెళ్తూ ఉంటాను. దూర ప్రాంతాలు ప్రయాణిస్తున్నప్పుడు రాత్రెక్కితే ఉదయానికెళ్తాను. ఉదయకాల ప్రార్థన సమయంలో నేను ట్రైన్‌లో కానీ, బస్సులో కానీ ఉండటం ద్వారా ఆ టైంలో జాయిన్ అవ్వడానికి నాకు అవకాశం లేక నేను జాయిన్ అవ్వలేకపోతుంటాను. అయినప్పటికీ సహోదరుడు, సహోదరీలు అందరూ కలిసి చక్కగా ప్రార్థనలు చేసుకున్నారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మనము దేవునితో మాట్లాడుతూ ఉండడం కూడా ముఖ్యమే. దేవుడు మనతో అనుదినం మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్ నాతో ఒక మాట అన్నారు. బ్రదర్ దేవుని మాటలు మీ ద్వారా వారు వింటూ ఉన్నారు. ఇప్పటివరకు దేవుని మాటలు వాళ్ళు విన్నారు. ఈ 2 రోజులు మా మాటలు దేవుడు వింటాడులెండి. మేము ప్రార్థనలో ఉంటామన్నారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతించాను. ఏదేమైనప్పటికిని వాక్యం వినడం ఎంత ముఖ్యమో మన మొరలు ప్రభువుకు చెప్పడం కూడా అంతే ముఖ్యం. దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. బైబిల్‌లో 3 రకాలైనటువంటి మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఒక మనిషికి కష్టకాలం ఎదురైనప్పుడు, ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆ మనిషి నోట నుండి 3 మాటలు మనం ఎక్కువగా వింటాం. ఒకటి శ్రమ, 2 శోధన, 3 పరీక్ష. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే 3 టీస్. టెస్ట్, ట్రైల్, టెంప్టేషన్. టెస్ట్, ట్రైల్, టెంప్టేషన్. 3 రకాలు మనకనిపిస్తాయి. శ్రమ, శోధన, పరీక్ష. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టం ఒక్కొక్కసారి శ్రమేదో అర్థం కాదు. శోధనేదో అర్థం కాదు. పరీక్ష ఏంటో అర్థం కాదు. ఎందుకు నాకే ఈ శ్రమ? ఎందుకు నాకే ఈ శోధన? ఎందుకు నాకే ఈ పరిస్థితి? సమస్యల వెంట సమస్యలు. ఒక సమస్య తీరింది అనుకునే లోపే
వేరొక సమస్య నేనున్నానని పలకరిస్తుంది. ఈ పరిస్థితిలో గందరగోళం, నిరాశ, ప్రార్థన చేసుకోవాలనిపించకపోవడం, దేవుడా నన్నే ఎందుకిలా శోధిస్తున్నావనే ఒక ప్రశ్న. నిజం చెప్పాలంటే సమస్యల మీద సమస్యలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, అప్పుల మీద అప్పులు, ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఆ సమస్య వెనుక శ్రమో, పరీక్షో, శోధనో ఉండి ఉంటది. జాగ్రత్తగా మీరు గమనిస్తే శ్రమల వెంట శ్రమలు రావడం క్రొత్త విషయం ఏం కాదు. భక్తుడైన యోబు జీవితంలో కూడా అలానే జరిగింది. సంతానం పోయింది అనుకునే లోపే సంపద పోయింది. సంపద పోయింది అనుకునే లోపే ఆరోగ్యం కూడా పోయింది. యోబు చేసిన పాపం ఏమీ లేదు. ఒకటి పోయింది అనుకొని కోలుకునే లోపే మరొకటి పోయిందనే వార్త. ఈ రోజుల్లో మనం అనుకుంటాం నాకే ఇలా జరుగుతుంది అనుకుంటాం కానీ భక్తుల జీవితాల్లో ఎందరో జీవితాల్లో ఇలానే జరిగింది. యోసేపు జీవితంలో కూడా అన్నల చేత అమ్మబడ్డారు అన్నది ఒక బాధాకరమైతే, బానిసగా బ్రతకటం ఇంకా బాధ అయితే, ఆ బానిస బ్రతుకులో రాణిగారే నింద వేయడం ఇంకా పెద్ద జీవితం కదా, ఇంకా పెద్ద బాధ కదా. అసలే బాధలో ఉన్నవాడికి ఇంకా బాధ, ఇంకా బాధ, ఇంకా ఎలా ఉందంటే తన పరిస్థితి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఏమవుతుందో తెలియని పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితి అని అర్థం కాని ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. మీకు ఈ మూడిటికున్న తేడా చెప్పి ఈ మూడిట్లో ఒక దాని గురించి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడతాను. శ్రమ, ట్రబుల్, ట్రైల్ అని కూడా అంటారు. ట్రబుల్, ఈ శ్రమ మన జీవితంలో ఎదురయ్యే కష్టం. ఈ ఎదురయ్యే కష్టం అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుందంటే, శ్రమలు అంటే జీవన పరిస్థితుల వల్ల, ఇతరుల తప్పుల వల్ల, పాపమయమైన ప్రపంచం వల్ల, అంటే మనం అనుభవించేటువంటి ఒక సమస్య అతి తీవ్రమైపోతుంటే దాన్ని శ్రమ, ట్రబుల్ అంటారు. ఒక్కోసారి మీ జీవితంలో నా కష్టాలు ఉన్నాయి, నా మైండ్ ఏం పని చేయట్లేదు, నేను ఒత్తిడిలో ఉన్నాను, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను, కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు అని నువ్వు ఎదురయ్యేదే శ్రమ. ఉదాహరణకి యోబు జీవితంలో ఆయన అనుభవించిన బాధ, దావీదు అరణ్య జీవితంలో అనుభవించిన బాధ. ఈ శ్రమ వెనుక ఒక ఉద్దేశం ఉంటది. కానీ చాలామంది అనుకుంటారు క్రైస్తవులుగా ఉన్నందుకు మనకు శ్రమలు ఉండవు అనుకుంటారు. కానీ యోహాను సువార్త 16:33 ప్రకారం ఈ లోకములో మీకు చెప్పాలి. యోహాను సువార్త 16:33 చదవండి. శ్రమ కలుగును. ఈ లోకములో మీకు శ్రమ శ్రమ కలుగును. కలుగును. దేవుడే చెప్తున్నాడు ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. శ్రమ లేనిదే సింహాసనం లేదు, శ్రమ లేనిదే కిరీటం లేదు, శ్రమ లేనిదే నువ్వు స్థిరపడలేవు. శ్రమ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలు, పరీక్ష, మన విశ్వాసాన్ని, విధేయతను, సహనాన్ని, ఈ మూడు పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. మన విశ్వాసాన్ని, మన విధేయతను, మన సహనాన్ని, వాటిని పరీక్షించడానికి దేవుడు అనుమతించేటువంటి ఒక కష్టమే ఈ శ్రమ, తర్వాత పరీక్ష. అర్థమవుతుందమ్మా? పరీక్ష అంటే అర్థం ఏమిటంటే మన విశ్వాసాన్ని, మన విధేయతను, మన సహనాన్ని దేవుడు ఎందుకు పరీక్షిస్తాడంటే ముఖ్యంగా వీటి కొరకు. మన విశ్వాసంలో నిలబడతామా, నిలబడమా, విధేయత, దేవుని మాటకు లోబడతామా, లోబడమా, సహనం, ఓర్చుకొని ఉంటామా లేదా, ఈ కారణాలు బట్టే దేవుడు పరీక్షను అనుమతిస్తాడు. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. నిజం చెప్పాలంటే మన విశ్వాసపు స్థాయి మనకు తెలిసేందుకు కూడా దేవుడు ఈ శ్రమను మన జీవితంలో ఈ పరీక్షను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు.
తర్వాతది శోధన, టెంప్టేషన్. లోకం వైపు, సాతాను వైపు, పాపం వైపు మళ్ళించేటువంటి శ్రమ లేదా మళ్ళించేటువంటి ఆ పరిస్థితులని శోధన, టెంప్టేషన్ అంటారు. శోధన అంటే ఆ సమస్య ద్వారా మనం సాతానుకి దగ్గరైపోతాం. దాన్ని శోధన అంటారు. ఇది సాతాను గాడు కలిగిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరిని శోధింపడు అనే మాట యాకోబు 1:13లో ఉంటది. దేవుడు ఒక మనిషిని సాతానుకి దగ్గర చేయాలని ఎప్పుడు అనుకోడు. దేవుడు ఒక మనిషిని ఎప్పుడు సాతానుకి అంటే నువ్వే నీ ఇష్టం అని అప్పగించడు. పరీక్షిస్తాడు, అపవాది ద్వారా కూడా పరీక్షింపజేస్తాడేమో కానీ దేవుడైతే శోధింపడు. అంటే శోధన అంటే అర్థమవుతుందమ్మా, సాతాను వైపు, పాపం వైపు, లోకం వైపుకు మళ్ళించడమే శోధన. దేవుడు సాతాను వైపు మళ్ళిస్తాడా? శోధన. ఇప్పుడు దావీదు జీవితంలో శోధన, బెత్షెబా విషయంలో. యేసు అరణ్యంలో ఉన్నప్పుడు అపవాది శోధించాడని ఉంటది. శోధించాడంటే ఎలా అయినా తనకు దగ్గర చేసుకుందాం అనుకున్నాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 తేడాలు గమనించండి. శ్రమ, పరీక్ష, శోధన. మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు అవి ఆర్థిక, మానసిక ఇబ్బందులను, సమస్యలను, తట్టుకోలేని పరిస్థితులను శ్రమ అంటారు. పరీక్ష అంటే మన విశ్వాసాన్ని, విధేయతను, సహనాన్ని తెలియజేయడానికి దేవుడు అనుమతించే సమస్యలని పరీక్షలు అంటారు. సాతానికి దగ్గర చేయడానికి, సాతాను లోకానికి మనల్ని ఇంకా లోకంలో కలిసిపోయేటట్లు చేయడానికి మన జీవితంలో ఎదురయ్యేటువంటి దాన్ని శోధన అంటారు. శ్రమ మన జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి వస్తుంది. శోధన అపవాది అనుమతిని బట్టి వస్తుంది. అపవాది మనల్ని శోధించడానికి. పరీక్ష దేవుని అనుమతిని బట్టి వస్తుంది. ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్న మాట ఇప్పుడు తీయండి. 66వ సంకీర్తన. డైరెక్ట్‌గా ఈ మాట చెబితే అర్థం కాదని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను వీటి గురించి. ఇప్పుడు కొత్త విషయాన్ని చూద్దాం. 66:10. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. వెండిని వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మూలమును చేయు. మమ్మును నిర్మలులను చేసి చేసి ఉన్నావు. ఉన్నావు. భక్తుడు కీర్తనలో మాట్లాడుతాడు, దేవా మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, మమ్మల్ని పరిశీలన చేస్తున్నావు, పరీక్షిస్తున్నావు, మాకు సమస్యలను అనుమతించావు, పరిశీలిస్తున్నావు, మేమేం చేస్తున్నామా ఏంటి అని. ఆ పరిశీలన ఎలా చేస్తున్నాడు? వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలము చేసి ఉన్నావు. ఆ పరిశీలన ఎందుకు? ఆ పరీక్ష ఎందుకు అంటే వెండిని నిర్మలముగా చేయటం. అంటే వెండిలో కొన్ని మలినాలు ఉంటాయి. ఆ మలినాలన్నీ తొలగిపోయి వెండి తలతలా మెరిసేటట్లు చేయనట్లుగా వెండికి విలువను తీసుకొచ్చి ఆ వెండిలో ఉన్న మలినములన్నీ తొలగించి దాన్ని నిర్మలము చేసి దాని విలువను పెంచడం ఎలాగునో మన జీవితంలో కూడా ఈ సమస్యల ద్వారా, ఈ పరిస్థితుల ద్వారా వెండిని నిర్మలము చేయు రీతిగా దేవుడు నిన్ను శుద్ధి చేసి నీ మలినాలన్నీ తొలగించి ఒక విలువైనటువంటి దేవుడు వాడుకునేటువంటి పాత్రగా నిన్ను తయారు చేయడమే ఈ సమస్యల వెనుక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమస్యల వెనుక ఉద్దేశం ఏమిటంటే నిన్ను వెండికి విలువిచ్చినట్లు దేవునికి విలువని తీసుకురావాలని. బైబిల్‌లో మీకు ఇంకా అర్థమవునట్లుగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు తన ప్రజలను నిర్లక్ష్యంగా కష్టాల్లో పడేయలేదండి.
దేవుడు ఏదో వీళ్ళ కష్టాలకు అప్పగించాలి, వీళ్ళని ఇబ్బందికి అప్పగించాలని కాదు. ఆ సమస్యల ద్వారా నీలో ఒక విధేయత, విశ్వాసం, సహనం, పరిశుద్ధత ఇవి పెరగాలని దేవుడు నిన్ను పరీక్షకి, పరిశీలనకి అప్పగించాడు. ఇక్కడ దేవుడు ఒక మనిషిని శుద్ధి చేయడాన్ని వెండితో శుద్ధి చేసినట్లు చేస్తానంటున్నాడు. వెండిని, అసలు వెండిని ఎలా శుద్ధి చేస్తారు? వెండి ముడి పదార్థముగా దొరికినప్పుడు ఆ వెండిని మొదటిగా ఏం చేస్తారంటే అగ్నిలో వేస్తారు. ఏం చేస్తారమ్మా? వెండిని అగ్నిలో వేస్తారు. చెప్పాలి, వెండిని ఏం చేస్తారు? దాని రూపం మారాలన్నా, దాని విలువ పెరగాలన్నా ఏం చేస్తారు? మొదట అగ్నిలో వేస్తారు. అగ్నిగారు ఇప్పుడు దేవుడు నీ విలువని పెంచాలనుకుంటున్నాడా లేదా? పెంచాలనుకుంటున్నాడు. చెప్పాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడా లేదా? దేవుడు నీ తల పైకెత్తాలనుకుంటున్నాడా లేదా? ఇప్పుడు నిన్ను విలువైన వెండి పాత్రలాగా మలచాలంటే నిన్ను మొదటిగా అగ్నిలో వేయాలి. అగ్నిలో వేయాలి. ఈ అగ్నిలో వేసినప్పుడు ఏం జరుగుతుంది? మలినాలు అన్ని పైకొస్తాయట. మలినాలు అగ్నిలో వేసిన వెంటనే ఏవైతే ఆ ముడి పదార్థములో లోపల పేరుకుపోయి కలిసిపోయి వెండి విలువను పెరగనివ్వకుండా, వెండిని ఎప్పటికప్పుడు అదొక ముడి పదార్థంగా ఉండేటట్లుగా కారణమైన మలినాలన్నీ ఆ అగ్నిలోనే బయటికి వస్తాయి. ఎప్పుడైతే బయటకు వస్తాయో బయటకు వచ్చిన వాటన్నిటిని తొలగిస్తారు. అలా తొలగించిన తర్వాత ఆ వెండి, ఆ కాల్చబడినటువంటి ఆ వెండి ఏ రూపములోకి మలచాలో ఆ రూపములోకి మలచబడుటకు అప్పుడు అంగీకరిస్తుంది. ఆ మలినాలు ఉన్నంత కాలం దాన్ని ఒక విలువైన రూపంగా మలచడానికి అది వంగదు. ఆ రూపంలోకి రావడానికి ఇష్టపడదు. ఎప్పుడైతే అగ్నిలో వేస్తారో అగ్ని మలినాలు తొలగించి అగ్ని ఒక విలువైన రూపంగా మలచినట్లు ఈరోజు నీ జీవితంలో కూడా ఈ అగ్ని వంటి శ్రమలను దేవుడు ఎందుకు అప్పగించాడంటే నీలో ఉన్న మలినాలన్నీ బయటికి రావాలి. ఏమిటా మలినాలు? నిన్ను యేసయ్య పోలికలోకి రానివ్వకుండా చేస్తాం, నిన్ను యేసయ్య లాగా మారనీయకుండా చేస్తాం, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆత్మీయతలో ముందుకు వెళ్ళనీయకుండా, పరిశుద్ధతలో సంపూర్తి కానివ్వకుండా, నిన్ను ఆయన రూపములోకి మార్చనివ్వనీయకుండా చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి మలినాలన్నీ కూడా బయటకు రావాలి. అందుకే దేవుడు నీకు సమస్యలను అనుమతించాడు. నువ్వేం చేస్తున్నావు? ఆ సమస్యల్లో ఇంకా కృంగిపోతున్నావు. ఆ సమస్యలో దేవునికి దూరం అవుతున్నావు. నీకు సమస్యలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీలో ఉన్న అహంకారం తగ్గాలని. నీకు సమస్య ఎందుకు అనుమతించాడో తెలుసా? నీ నోరు అదుపులో ఉండాలని. నీకు సమస్య ఎందుకు అప్పగించాడో తెలుసా? నీలో ఇంకా మార్పు రావాలని. మనకు తెలియకుండానే మనలో కొన్ని పొరపాట్లు ఉంటాయండి. ఒకసారి మనిషిగా కొండెములు చెప్పే అలవాటు ఉంటుంది. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. బైబిల్ ప్రకారంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడవచ్చు, కానీ అబద్ధపు కొండెములు మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు అవి మాట్లాడుతున్నావు, అవి నీలో ఉంటే నువ్వు యేసయ్యకు దగ్గర కాలేవు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు యేసయ్యకి దగ్గర కావాలంటే ఒకసారి నువ్వు చెప్పిన కొండెము ద్వారా నీకు ఒక సమస్య తీసుకురావాలి. నువ్వు కొని తెచ్చుకున్నవే అవి. అప్పుడు ఆ సమస్య రావటం వల్ల గొడవ అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? శ్రమ ద్వారా నువ్వు, ప్రభువా ఇంకెప్పటికీ నేను ఎవరికి ఏం చెప్పను ప్రభు అబద్ధపు మాటలని నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. అందుకే నువ్వేం చేస్తున్నావు? ఇంకా పెద్ద చేసేస్తున్నావు, ఇంకా ఇంకా కొండలు ఎక్కువ మాట్లాడేస్తున్నావు. ఆ శ్రమ ద్వారా నీవు కాల్చబడుతున్నావు, కానీ మలినాలు బయటికి రావట్లా. మలినాలు అలానే నీలో ఉంటున్నాయి. నీకు నోరు మాట్లాడడం ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. అదుపులో ఉండట్ల నాలుక. ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నీ మాటల ద్వారా నీకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ద్వారా ఎంతో నలిగిపోతున్నావు. దాని అర్థం ఏంటి?
నీకు సమస్య దేవుడు ఎందుకు అనుమతించాడు, ఆ పరీక్ష ఎందుకు పెట్టండి? నీ నోరు ఇప్పటికైనా అదుపులో ఉంటుందని. నోరు ఇప్పటికైనా అదుపులో పెట్టుకొని ఆలోచించి మాట్లాడతావని దేవుడు ఆ సమస్యను అప్పగిస్తే నువ్వేం చేస్తావు? ఇంకా నోరు పెంచుతున్నావు. ఈ అగ్ని ద్వారా నీలో ఉన్న మలినాలు బయటికి రావట్లా. ఎందుకంటే నువ్వు ఇంకా దేవునికి ఒబే అవ్వటం అంటే ఇంకా విధేయుడిగా నువ్వు సమస్త ఆయనకు అప్పగించుకోవట్లా. నీలో ఉన్న మలినాలు నువ్వు వదులుకోవడానికి ఇష్టపడట్లా. ఏమండి, నేనేమన్నా వ్యభిచారం చేస్తున్నానా, దొంగతనాలు చేస్తానా, ఎవరన్నా నేను చంపానా, ఎవరన్నా పొడిచానా అనుకుంటున్నా. పెద్ద పెద్ద పొరపాట్లేవి నీలో లేవు, కానీ చిన్న పొరపాటే. యేసయ్య వద్దకు ఒక యవనుడు వచ్చాడు. ఆ యవనుడు అన్ని గుడ్ క్వాలిటీసే, ఒక్కటి చెడు లేదు, అన్ని మాదిరికరమైనవే. తన జీవితం అంతా మాదిరే. పరలోకం వెళ్ళడానికి తను పడే తాపత్రయం, తనలో ఉన్నటువంటి ఆ దేవుని కొరకు బ్రతకాలనే ఆ తృష్ణ, అన్నీ కలిగుండి కూడా నేను పరలోకం వెళ్ళాలని తనకు కనిపించింది. తను వెళ్ళి అడుగుతున్నాడు, అంతా బాగుంది, కానీ ఒక్క కొదువే, తన పిచ్చే నిత్య రాజ్యానికి వెళ్ళనీయకుండా చేశాను. ఈరోజు నీకు అప్పగించిన యొక్క ఆ సమస్య వెనుక ఉద్దేశం నీలో మార్పు. మనుషులతో గంటలు గంటలు ముచ్చట్లాడుతున్నావు కానీ ప్రార్థన చేయట్లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఏ మనిషితో నువ్వు ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఆ మనిషికి నీకు ఒక చిన్న సమస్య వచ్చేటట్లుగా దేవుడు అనుమతిస్తాయి. నువ్వు ఆ సమస్యలో కూడా ఏం చేయాలా? ప్రభువా, నేను నీ సమయాన్ని నేను ఆమెకి ఇచ్చాను, అతనికి ఇచ్చాను, నన్ను క్షమించయ్యా, ఇక ఈ రోజు నుంచి నీ టైం నీదే ప్రభువా, నీ సమయాన్ని నేను దొంగలించాను నాయనా అని తెలుసుకోవాల్సింది పోయి ఇంకొక వ్యక్తిని ఎత్తుకుంటున్నాను. బుద్ధి తెచ్చుకోవట్లేదు సమస్యల వల్ల. దేవుడు ఈ అగ్ని వంటి సమస్యల్ని అప్పగించింది మనల్ని ఈ అగ్నిలో బూడిద చేయడానికి కాదు, ఈ అగ్నిలో నాశనం చేయడానికి అసలే కాదు, తన ప్రతిబింబం మనలో కనిపించేంత వరకు శుద్ధి చేయడానికి. వెండి ఎక్కువగా ఉన్నప్పుడు నిజమైన వెండి ఎప్పుడవుతుందంటే, నిజమైన వెండి ఎప్పుడవుతుందంటే, జాగ్రత్తగా వినండి, ఈ వ్యక్తి తయారు చేసేటువంటి ఆయన రూపం ఎప్పుడైతే వెండిలో కనిపిస్తుందో అప్పుడే అది నిజ వెండి అయినట్లు. అప్పటి వరకు వారు అగ్నిలో కాలుస్తూనే ఉంటారు. యేసయ్య లాంటి రూపము నీలో వచ్చేంత వరకు ఈ అగ్నిలో, ఈ సమస్యల్లో నీకు ఉంటాయి. నువ్వేం చేయాలి ఈ సమస్యల్లో? నేను ఒకటే చెప్తున్నాను, సమస్యల్లో శుద్ధ అవ్వడం నేర్చుకోండి. సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు శుద్ధి దేవుడు పరీక్షించడానికి అనుమతించాడేమో. బానే ఉన్నానన్న భ్రమలో వద్దు. మార్చుకునేవి ఏమన్నా ఉంటే మార్చుకోండి. ఒకవేళ ఏమీ లేవు బ్రదర్ మార్చుకోవడానికి అంటారా? అంటే దేవుడు ఆ శ్రమ ద్వారా నీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ పరీక్షను ఎవరైతే సహిస్తారో వారు ధన్యులని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 1:12 చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటము పొందును. జీవ కిరీటాన్ని పొందు పొందుకుంటారు. శోధన సహించేవాడు ధన్యుడు, ధన్యుడు. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ ఇక్కడ ఓన్లీ శోధన అని వాడింది, కానీ ఇంకో తర్జుమాల్లో ఇంకొక మాట కూడా రాయబడింది, ట్రైల్. అంటే ఒక మాటలో చెప్పాలంటే శ్రమలు. శ్రమలు ఎవరైతే సహిస్తారో వారు ధన్యులు, వారు ధన్యులు. అతడు ఆ శ్రమలో నిలబడితే దేవుడు ఏం చేస్తాడట? జీవ కిరీటాన్ని అతనికి అనుగ్రహిస్తాడట. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు ఇంకా శుద్ధి అవుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షిస్తుంది. ఈ శుద్ధి నీకు శిక్ష కాదు, నిన్ను నాశనం కాదు, నిన్ను బాధలు వదిలేయటం కాదు, నీలో ఉన్న మలినాలు తొలగించబడాలి. చూడండి, సామెతలు 25:4. సామెతలు 25:4.
చదువు. వెండిలో ఉమ్, వెండిలోని మ్రొస్టు తీసి వేసిన ఎడల ఆ, ఆ, ఇంటి వెండిలో మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పుట్టము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల, ఇప్పుడు నీలో ఉన్న మలినాలు, మస్ట్ అంటే మలినాలు, వేస్ట్, ఈ వేస్ట్ మస్టుని తీసివేసుకుంటే పుట్టము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ఇప్పుడు దేవుడు నీలో ఉన్న మలినాలు తీసేసి దేవుడు వాడుకునే పాత్రగా నిన్ను సిద్ధపరచాలనుకుంటున్నాడు. దేవుడు ఉపయోగించే పాత్రగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీలో మలినాలు ఉన్నంత కాలం నువ్వు వెండి పాత్ర కాలేవు. మలినాలు ఉన్నంత కాలం దేవుడు ఉపయోగపడే పాత్ర కాలేవు. దేవుడు ఉపయోగపడే పాత్ర అది శుద్ధత, ప్యూరిటీ ముఖ్యం. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, తిమోతి పత్రికలో ఉంటుంది. ఒక ఇంట్లో వెండి, బంగారు, చెక్క, మట్టి పాత్రలు ఉన్నాయి. దేవుడు వాడుకొనుటకు బంగారు పాత్రనో ఇంకో పాత్రనో కాదు, కడగబడిన పాత్రను కోరాడు. ఇప్పుడు దేవుని వాడుకోవాలంటే నువ్వు అనుకోవచ్చు, నీలో పెద్ద తలాంతులు లేవు, నేనంత జ్ఞానవంతురాల్ని కాదు, నేనంత యోగ్యురాల్ని కాదు, నేనంత యోగ్యుణ్ణి కాదు, నేను పనికిరాని వాడిని. అవును, అయినా నీవు శుద్ధిని ఇష్టపడితే, నీలో ఉన్న మస్తంతా తొలగించుకుంటే వాడుకునే దేవుడు ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఉపయోగించుకునే దేవుడు ఉన్నాడు, నీ దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు ఒకటే చేయాల్సిన పని, దేవుడు నన్ను ఒక వెండి పాత్రగా ఉండాలనుకుంటున్నాడు. ఈ వెండి గురించి చెప్పాలంటే, పాత నిబంధనలో ఇజ్రాయేలీయులు విమోచన ధరగా వెండి ఉపయోగించేవాళ్ళు. అంటే ఏదైనా కొనాలంటే వెండి అంటే పాత నిబంధనలో విమోచనకు సాదృశ్యం. ఇప్పుడు నిన్ను దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నువ్వు విడుదల పొంది కొందరిని విడుదల పొందేటట్లుగా చేయాలన్నదే దేవుని ఉద్దేశం. నీవు మారి కొందరిని దేవుని వైపు తీసుకురావాలని దేవుని ఉద్దేశం. అందుకే నీకు అగ్ని వంటి శ్రమలు. ఎందుకంటే నువ్వు శుద్ధిగా మారాలి. నీలో ఉన్న మలినాలు, కోపం, గర్వం, అహంకారం, అసహనం, ఇవన్నీ బయటపడాలి. నువ్వు ఒక వెండి పాత్రగా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఒక వెండి బలమైనటువంటి పాత్రగా, అంటే దేవుడు తాను కోరుకున్న రూపం నీలో కనబడే విధంగా నువ్వు తయారవ్వాలి. ఒకసారి ఆలోచించండి, అయ్యా నేను ఒక వెండి పాత్రగా ఉన్నానా? నువ్వు ఆడుకునేటువంటి పాత్రగా నేనున్నానా? నన్ను వాడుకో యేసయ్యా. దేవుని వాక్యంలో ఉంటుంది, నేను వెండి వలె శుద్ధి చేస్తాను. యెషయా 48:10. నన్ను శుద్ధి చేయి. నాలో ఉన్న మస్టు, నాలో ఉన్న మలినాలు, నాలో నీకు నచ్చని లక్షణాలు అవన్నీ తొలగించు. రోజులు మారిపోతున్నాయి, కానీ నాలో ఉన్న మలినాలు అలానే ఉంటున్నాయి. నాలో ఉన్న మస్టు అలానే ఉంటుంది. నేను రోజులకు అట్లానే వచ్చేస్తున్నాను. మస్టు పోవాలి. అందుకే నువ్వు నన్ను వాడుకోవట్లేదేమో, అందుకే నా జీవితంలో అద్భుతం చేయట్లేదేమో. మస్ట్ ఉందయ్యా నాలో. నేనైతే బాగానే ఉన్నాను అనుకుంటున్నా, బట్ నాకైతే తెలీదు. ఈ సమస్యల ద్వారా నువ్వు నాకేదో నేర్పియాలనుకుంటున్నావేమో. అవి తొందరగా నేను నేర్చుకునే కృపనివ్వండి. ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను, ఈ పరీక్షలు తట్టుకోలేకపోతున్నాను. కానీ ఒక మనిషి తట్టుకోలేనంత అధికంగా నువ్వు శోధించావు, నువ్వు అయ్యా పరీక్షకు అనుమతించావు. కానీ నాకైతే ఓపిక లేదనిపిస్తుంది నాయన, నన్ను కరుణించయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు, రాజానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి వందనాలు. నిజమే నాయన, వెండిలో మస్టు తొలగిపోతేనే అది విలువైన పాత్రగా ఉంటుంది. ఆ మస్టు తొలగిపోవడానికి దాన్ని అగ్నిలో వేస్తారు. ఈరోజు మమ్మల్ని వెండి వల్లే నువ్వు శుద్ధి చేస్తున్నావు. మేము నువ్వు వాడుకునే పాత్రలు కావాలంటే అగ్ని వంటి శ్రమలు ఒప్పుకొని ఆ ఓర్పుతో ఆ శ్రమలో మా మలినాలు పైకి రావాలి నాయన. ఏదో నామమాత్రంగా వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, కానీ మాలో ఉన్న మస్టంతా తొలగిపోయి, మాలో ఉన్న మలినాలన్నీ తొలగిపోయి నీకు ఇష్టమైన పాత్రగా, నీవు కోరుకునే పాత్రగా మేము సిద్ధపడినట్లు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వచ్చారయ్యా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బందితో వచ్చారయ్యా.
ఒక్కొక్కరు ఒక్కొక్క భరించలేని కష్టంతో వచ్చారయ్యా. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. జేఈ మెయిన్స్ రాసిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. రేపటి నుంచి అయ్యా అయ్యా శుక్రవారం నుంచి పరీక్షలు జరగబోతున్నటువంటి పావని అక్కని వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలు ఇంకా ఎంతో మంది ఉన్నారయ్యా. అయ్యా ఎగ్జామ్స్లో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవుతున్న పిల్లలకు తోడుగా ఉండండి. ప్రాక్టికల్స్ ప్రిపేర్ అవుతున్న చెల్లి వాళ్ళకు తోడుగా ఉండండి. తమ్ముళ్ళకు తోడుగా ఉండండి. ప్రభువా తండ్రి, బీటెక్, డిగ్రీ, అయ్యా నర్సింగ్ ఎగ్జామ్స్లో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి కన్నీటిని తోడువండి. ప్రతి ఒక్కరి ఇబ్బందులు తొలగించండి. అయ్యా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి కష్టార్జితాన్ని దీవించమని, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతినివ్వండి. ఈరోజు పని పాటలో తోడుగా ఉండండి. నువ్వు మా తోడున్న వేసయ్యా, మాకు దిగులు లేదు ప్రభువా. అయ్యా మీరు మాతో ఉండి గొప్ప కార్యం చేయమని, నీ బిడ్డల పక్షాన మీరుండి అద్భుతం చేయమని, నీ బిడ్డల పక్షాన మీరుండి సహాయకునిగా మీరుండి కార్యం చేయమని, కుటుంబాల్లో సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. మారని భర్త మారని భార్యతో నలిగిపోతున్న వారి కార్యం చేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని తెరవండి. అయ్యా చెరువులు వేసిన వారికి లాభాన్ని ఇవ్వండి. పంట పొలాలు వేసిన వారికి లాభాలను ఇవ్వండి. ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వండి. ఉద్యోగాల్ని దీవించండి. మనశ్శాంతిని ఇవ్వండి. ధైర్యాన్ని ఇవ్వండి. భరోసాని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన్ని మీరు ఉండండి. సహాయకుడిగా మీరు ఉండండి. ఆదరణగా మీరు ఆదరించి నీ పిల్లలందరికీ నెమ్మది ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి ఇవ్వండి. వైరస్లు, ప్రమాదాలు, అనారోగ్యాల నుండి తప్పించి అందరికీ సంతోషం, నెమ్మదినివ్వమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముడైనటువంటి అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. 2 ప్రకటనలు గమనించండి. ఒకటి, ఈరోజు హాఫ్ నైట్ ప్రార్థన లేదు. మళ్ళీ ఎప్పుడు పెడతాననేది నేను మీకు అనౌన్స్ చేస్తాను. వచ్చే వారంలోనే ఉంటుంది. ఈరోజు మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను కాబట్టి కుదరట్లేదు. పొరపాటున వెళ్ళని పక్షులను అప్పటికప్పుడైనా మీకు తెలియచేస్తాను. ఇంకొక విషయము, 31 రేపు యథావిధిగా ఉదయకాల ప్రార్థన జరుగుతుంది. 1 వాగ్దాన సందేశ్ కూడిక, 2వ తారీఖు పగలు సంజీవ్ తేజ అని మంచి యవనస్తుడు. అన్న యవన కాలంలో బహుబలంగా వాడబడుతున్నాడు. అన్న వాక్యాలు మనం 2వ తారీఖు అన్న వాక్యాన్ని మనకు అందిస్తానన్నారు. దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మరలా ఇంకొక ప్రకటన, బైబిల్‌లో మీరేం చదవాలో కూడా గ్రూప్‌లో మేము పెడుతున్నాము. సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయాలి. కనీసం రోజుకు 3 లేదా 4 అధ్యాయాలండి పెట్టేది. 3 లేదా 4 అధ్యాయాలు. అవి కూడా చదవట్లేదు. ఎంతమంది చదువుతున్నారు ఒకసారి? నేను చదువుతున్నానయ్యా అన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. 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 మిగతా వాళ్ళు? మీరేం చదవాలో కూడా మీ గ్రూప్‌లో పెడుతున్నాం. మీరు ఎలా అంటే మీరు ఈ రోజు నుంచి ఒకవేళ ఈ రోజుడితో నిర్గమకాండం పూర్తవుతుంది ఇంచుమించుగా. ఇక రేపటి నుండి లేవియా కాండం స్టార్ట్ అవుతది. మీరు ఆ నిర్గమకాండం ఈరోజు పెట్టేవి చివరివి కూడా చదివేసి లేవియా కాండం స్టార్ట్ అవుతది. లేవియా కాండం నుంచి చదవండి. మీరు మిస్ అయిన ఆదికాండం, నిర్గమకాండం ఖాళీ ఉన్నప్పుడు ఒకటి అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకుంటే అవి పూర్తి చేద్దురు. రేపటి నుంచి ఇవాళ నుంచి మాతో పాటు కలిసి బైబిల్ చదవండి. అర్థమవుతుందమ్మా? ఇప్పటి వరకు మీరు మిస్ అయ్యారేమో. మిస్ అయిన దాన్ని వదిలిపెట్టి ఆ పెండింగ్ పక్కన పెట్టి ఈ రోజు నుంచి కంటిన్యూ చేయండి. పెండింగ్‌ని ఖాళీ ఉన్నప్పుడు పూర్తి చేసుకోండి. ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేయాలి. లాస్ట్ టైం కూడా కొంతమంది సీరియస్‌గా తీసుకోలేదు. గ్రూప్‌లో పెడుతున్నా అందరూ చదవలేదు. మేము అక్కడక్కడ నుంచి పెడుతున్నా మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారేమోనని ఈ సంవత్సరం మళ్ళీ మొదటి నుంచే పెడుతున్నాను. దయచేసి బైబిల్ చదవండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చదవండి. అనుదినం మీకు ఒక వాగ్దానాన్ని కూడా ప్రార్థన చేసి గ్రూప్‌లో పెడుతున్నాం. వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు మీకు చక్కటి వాగ్దానం గ్రూప్‌లో, అవి ఏదో మనం తయారు చేసినవేం కాదండి. ప్రార్థన చేసుకొని దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి ఆ రిఫరెన్స్ నేను గూగుల్‌లో సెర్చ్ చేసి ఒక ఫోటో వస్తే మీకు పెడుతున్నాను. అందుకని ఆ వాగ్దానాన్ని మీరందరూ ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందరూ క్షేమంగా ఉండండి. ప్రార్థనలో ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే ఫిబ్రవరి నుంచి గ్రూప్ ప్రార్థనలు స్టార్ట్ చేయాలి. ఈ మంత్ అసలు నాకు ఖాళీ లేని కారణంగా నేను వాటిని ప్లాన్ వేయలేకపోతున్నాను. ఫిబ్రవరి మంత్ నుంచి గ్రూప్ ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా
నా ఫోన్ ఒకసారి ఎత్తలేకపోయినా మెసేజ్ అయినా పెట్టించండి. మెసేజ్ ఎప్పుడు చూస్తాను నేను. ఒక్కోసారి పరిచర్య హడావిడిలో మీటింగ్స్లో ఫోన్ ఎత్తకపోవచ్చు. మెసేజ్ పెట్టండి, మీ అందరి కొరకు ప్రేయర్ చేయిస్తాను. మీ అందరి పేర్లు, మీ అందరి సమస్యలు జ్ఞాపకం ఉన్నాయి. వాటి కోసం మేము ప్రార్థన చేస్తాము. మీరు ధైర్యంగా ఉండండి, ప్రభు వైపు చూడండి. దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో జరిగించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ఆమేన్.